హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈరోజు అయితే నేను కొబ్బరి నూనెలో గుంటగరగరాకేసి అది మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. మా గార్డెన్లో ఉందండి. మళ్ళీ వర్షాకాలం ఉండదు, అంత కుళ్ళిపోయింది. ఎండాకాలమే ఓన్లీ అది బతుకుద్ది అనమాట. అయితే రండి. అయితే మీకు ఇంకొకటి చూపించాలి. ఇదిగోండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. మాకు ఇది ఒక్కటే వచ్చింది. చిన్న చిన్న పిలకలు ఇక్కడ చూపించు, కెమెరా కూడా ఇక్కడ చూపించు. అది చిన్న చిన్న పిలకలు అయితే ఇప్పుడే వస్తున్నాయి. ఇది కూడా పండిందనమాట. చూస్తున్నారు కదా, కానరాట్లేదు కాయలు. ఈసారి అయితే ఒక్కటే ఫ్రూట్ వచ్చింది ఈసారి. ఒకటి మేమిద్దరం తినాలనుకుంటున్నాం. మా పిల్లలకి ఈసారి లేదు. రండి, గుంటకరగరాకైతే ఇప్పుడు నూనెలో ఫ్రై చేయాలి కదా, చూపిస్తాను. రండి. ఇదిగోండి, ఇదే గుంటకరగరాకు. చూడండి ఎంత పెద్దదైపోయిందో, చాలా పెద్దదైపోయిందండి. ఈ సమ్మర్కి బాగా ఉంటుంది, ఎక్కడ పెట్టినా. వర్షాకాలం పెద్దగా కనిపించదు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి వచ్చేసి 47K వ్యూస్ అయితే వచ్చినాయండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, అందరూ ఆ వీడియోని ఆదరించినందుకు. దీన్నైతే ఇప్పుడు కొబ్బరి నూనెలో అయితే వేసుకొని హెయిర్కి అయితే వాడుకుందామండి. చాలా మంచిదన్నమాట హెయిర్కి. ఇది ఎంత వేస్ట్ అయితే ఏమి పోవు. చాలా చక్కగా నూనెలో మనం కాగబెట్టుకొని తలనొప్పి ఉన్నా కూడా తగ్గిపోయిద్ది అనమాట. దీంతోపాటు కొంచెం మందారం ఆకులు, కాస్త కరివేపాకు ఇవి కూడా అయితే వేసుకుందాము. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ కాడలు ఆకులు అన్నీ మనకు ఉపయోగమే. ఈ గుంటకరగరాకు తోటు ఇదిగోండి కరివేపాకు చాలా లేతగా ఉందన్నమాట. ఇది కూడా వేసుకుందాము. మా చెట్టు అయితే చాలా పెద్దదైపోయింది, చూస్తున్నారు కదా. కాస్త కరివేపాకు. మీరందరూ ముందుగా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కరివేపాకు చాలా లేతగా ఉంది. దీనికి తోడు కాస్త మాకి ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకున్నాం కదా, కాస్త 4 మందారం ఆకులు కూడా వేసుకుందామండి వాటల్లో. మా మందారం చెట్లు అంత పెద్దవి అయితే కావు, చాలా చిన్నవి అనమాట. వీటల్లో ఈ పూలు కూడా వేసుకోవచ్చు మనం, మందార పూలు. మనకు అమ్మే వాళ్ళు ఇవన్నీ వేసి మనకైతే నూనె అయితే తయారు చేసి, హెర్బల్ ఆయిల్ తయారు చేసి అమ్ముతారనమాట ఇవన్నీ. ఇది కూడా మందారం చెట్టే, ఎల్లో కలర్ మందారం. ఇది వచ్చేసి 10 ఆకులు సరిపోతాయి. ఇప్పుడైతే ఆయిల్ తయారు చేసుకుందాం పదండి. ఇవి మనం ఫస్ట్ వచ్చినాం కదా, ఇవన్నీ చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట, అన్నీ ఆయిల్లో వేసుకోవడానికి. ఇప్పుడైతే మందారం కట్ చేసాం కదా, ఇది చిన్న చిన్నదే కాబట్టి కరివేపాకు కట్ చేసే పని లేదు. కరివేపాకు, మందారం చిన్న చిన్న పీసులాగా చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి ఇప్పుడు గుంటగరగరాకు. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా, ఎందుకంటే మనకు ఇంట్లో కొంచెమే ఆయిల్ కాబట్టి ఈ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇది మేము ఆర్గానిక్గా చేసుకున్న కొబ్బరి నూనె అండి. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. దీన్ని అయితే పోసేస్తున్నాను. ఆయిల్ చూపించు. ఇదిగోండి, ఆయిల్ కాగుతుంది కదా. మందారం ఆకులు సన్నగా కట్ చేసి, పూలు, మందారం ఆకులు, కరివేపాకు, ఇదిగోండి గుంటగరగరాకు, ఇదంతా వేసేస్తున్నాము. కానీ ఇది వాడిన తర్వాత మనకి కొంచెం తలనొప్పి అనేది ఉండదు. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మన జుట్టుకు కూడా మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు ఎలాగైనా మంచి వాసన వస్తుంది. అది ఆయిల్లో వేడెక్కితే ఇంకొంచెం బాగుంటుంది. అందుకని ఇది కూడా
చూడండి ఆయిల్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి, కనిపిస్తుంది కదా. ఇదిగోండి అప్పుడే గ్రీన్కి వచ్చేస్తుంది అన్నమాట. సిమ్లోనే పెట్టానమాట మంట. జుట్టుకైతే చాలా బాగా పనిచేస్తుందండి మనకి గుంట గరగరాకు. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొబ్బరి నూనె కూడా మనము దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే వదిలేస్తే అవి బూజు పట్టి పాడైపోతాయి. కాబట్టి ఇలాగా ఆయిల్ చేసుకుంటే తిరిగి మనకే ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నేనైతే అలాగే చేస్తాను. కొబ్బరికాయలు కొడతాం కాబట్టి ఇంట్లో అవి వేస్ట్ అవ్వకుండా ఇలా కొబ్బరి నూనెకి అయితే చేయించుకుంటాం అనమాట. ఇంతకుముందు ఇంట్లోనే తయారు చేసేదాన్ని. ఇప్పుడు కొబ్బరి నూనె మట్టే మిషన్ వచ్చిందండి మా ఊరికి, అందుకని అక్కడికి వెళ్ళి పట్టిస్తున్నాను. ఎక్కడ చేసినా కానీ నూనె అయితే అదే క్వాలిటీలో ఉంటుందన్నమాట. అందుకని నూనె అయితే నేను అలా పట్టించుకొసుకుంటాను. మేము దానివల్ల జుట్టు కూడా రావటం అనేది చాలా తక్కువైందనే చెప్పాలి. ఇదిగోండి కనిపిస్తుంది కదా. మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవటం వల్ల ఆయిల్ అంతా ఇలాగా. ఆయిల్తో పాటు కాసిన మెంతులు అయితే వేస్తున్నాను. మనకి ఈ మెంతులు కూడా మనకి హెయిర్కి చాలా మంచిది కాబట్టి కాసిన మెంతులు అయితే వేసుకుందాము. ఈ వేసిన ఆకులన్నీ చూడండి గలగలా అని అంటున్నాయి, అంటే బాగా డ్రై అయిపోయాయి అన్నమాట ఆకులు. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. కనిపిస్తుంది కదండి ఆయిల్ ఎంత గ్రీన్గా వచ్చేసిందో. ఇదిగోండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఆయిల్ అయితే చల్లారిపోయింది. దీన్నైతే వడపోసుకుని ఒక బాటిల్లోకి అయితే ఎత్తుకుందాం. ఇంతేనండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇదైతే వేరు చేసేసాను. ఇది కొంచెం ఆయిల్ అయితే కొంచెం వేడిగా ఉందన్నమాట. దీన్నైతే ఇలా వడపోసుకుందాము. చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసుకొని చూస్తున్నారు కదా గుంటకరగరాకుతో నేను చేసినటువంటి కొబ్బరి నూనె. స్మెల్ అయితే చాలా బాగుందండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.